కొంతమంది హీరోలకు డైరెక్టర్లకు కొన్ని సంవత్సరాలు బాగా కలిసి వస్తుంటాయి. అలాంటి ఒక లక్కీ ఇయరే 2018వ సంవత్సరం. ఈ ఇయర్ లోనే చాలా మంది యంగ్ డైరెక్టర్స్ గీత గోవిందం, రంగస్థలం, మహానటి, కేర్ ఆఫ్ కంచరపాలెం, టాక్సీ వాలా అంటూ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. సరిగ్గా 8 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే బ్యాచ్ ఆడియన్స్ ను పలకరించి దుమ్ము లేపడానికి రెడీ అయిపోయారు. 2018 సంవత్సరం రష్మిక అండ్ విజయ్ దేవరకొండకు చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే గీత గోవిందంతో హిట్ కొట్టి 100 కోట్ల క్లబ్ లో చేరటమే కాదు, ఈ ఇద్దరు రిలేషన్షిప్ మొదలైంది కూడా అప్పటి నుంచే. అంతేకాదు రౌడీ బాయ్ 2018లో రాహుల్ సంకృతియాన్ తో టాక్సీ వాలా మూవీతో హిట్ కొట్టాడు. ఇప్పుడు మళ్ళీ 2026లో తన లైఫ్ పార్ట్నర్ రష్మిక అండ్ రాహుల్ సంకృతియాన్ డైరెక్షన్ లో రణబలిగా దేవరకొండ రాబోతున్నాడు. కేర్ ఆఫ్ కంచరపాలెం అంటూ 2018లో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు వెంకటేష్ మహా. ఇప్పుడు మళ్ళీ 2026లో సత్యదేవ్ తో కలిసి రావ్ బహదూర్ గా ఆ మ్యాజిక్ రిపీట్ చేయడానికి రెడీ అయిపోయాడు. నిర్మాతగా, రైటర్ గా 2018లో పేపర్ బాయ్ తో హిట్ కొట్టిన సంపత్ నంది ఈ 2026లో శర్వానంద్ తో కలిసి భోగి అంటూ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాతో రాబోతున్నాడు. మరి అదే 2018లో అప్పుడు మ్యాజిక్ చేసిన యంగ్ జనరేషన్ ఇప్పుడు మళ్ళీ ఆ హిస్టరీ రిపీట్ చేస్తారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.